నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను భాగ్యశ్రీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అభివృద్ధిలో నెల్లూరుకి తిరుగు ఉండదన్న సీఎం భవిష్యత్తులో నీటి కొరత లేకుండా చూస్తామని స్పష్టీకరణ మాజీ మంత్రి పేర్ని నానిపై సీఐ తీవ్ర ఆగ్రహం విధులకు ఆటంకం కల్పించడం మంచి పద్ధతి కాదని హితవు నికాసైన ఉద్యమ బిడ్డ నేనే అన్న ఈటల ఎక్కడ అన్యాయం ఉన్నా కొట్లాడతా అంటున్న ఎంపీ సమ్మెలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి కనబడ్డం లేదు మాజీ మంత్రి విడుదల రజని విమర్శలు సీఎన్ రెడ్డితో మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని హితవు ఏపీని సర్వనాశనం చేసింది జగనే తీరు మార్చుకోవాలన్న బీజేపీ ఎంపీ సీఎం రమేష్ డీటెయిల్స్ చూస్తే అభివృద్ధిలో నెల్లూరుకి తిరుగుండదని సీఎం చంద్రబాబు తెలిపారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సోమశీల కందలేరు లాంటి మంచి ప్రాజెక్టులు నెల్లూరు జిల్లాలో ఉన్నాయన్నారు 150 టీఎంసీల నీళ్లు ఈ రెండు ప్రాజెక్టుల్లో ఉంటాయన్నారు ఇక భవిష్యత్తులో నీటి కొరత లేకుండా ఈ ప్రాజెక్టుల్లో నీటి నిల్వ ఉంచుతామన్నారు కృష్ణపట్నం పోర్టు రామయ్యపట్నం పోర్టు పట్నం పోర్టులు కూడా జిల్లా అభివృద్ధికి కీలకంగా మారతాయన్నారు దగదర్తి విమానాశ్రయం కూడా త్వరలోనే వస్తుందన్నారు బీపీసీఎల్ గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ గ్రిప్క్రో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ కూడా రాబోతుందని సీఎం తెలిపారు మాజీ మంత్రి పేర్ని నాని స్థానిక సీఐపీ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘటనతో పోలీస్ స్టేషన్ వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది వైసీపీ మచిలీపట్నం నగర అధ్యక్షుడు మేకల సుబ్బన్నను పోలీసులు అరెస్ట్ చేశారు అయితే మాట్లాడడం రమ్మని పోలీస్ స్టేషన్ కు పిలిపించిన తర్వాత ఎలాంటి సమాచారం లేకుండా అదుపులోకి తీసుకున్నారంటూ పేర్ని నాని తీవ్రంగా మండిపడ్డారు ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఆయన పోలీస్ స్టేషన్ కు చేరుకుని సుబ్బన్న అరెస్టుకు గల కారణాలపై సీఐని నిలదీశారు మెడికల్ కాలేజీ వద్ద జరిగిన ఓ ధర్నా కేసుకు సంబంధించి ఈ అరెస్టు జరిగినట్లు తెలుస్తోంది ఇదే కేసులో పలువురు వైసీపీ కార్యకర్తలను రోజు పోలీస్ స్టేషన్ కు పిలిపిస్తూ మానసికంగా వేధిస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు ఒక పద్ధతి ప్రకారం తమ పార్టీ శ్రేణులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని ఆయన పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత మరోసారి తన మానవత్వాన్ని చూపారు అధికార దర్పం కంటే ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే ఆమెకు అలవాటుగా మారింది రోడ్డుపై ప్రమాదానికి గురై నిస్సహాయ స్థితిలో పడి ఉన్న వృద్ధుని లేపి సాపర్యాలు చేశారు తన కాన్వాయ్లోని వాహనంలోకి ఎక్కించి సమీప ఆసుపత్రికి తరలించారు ఈ దృశ్యాన్ని చూసిన వాహనదారులు పాదచారులు మంత్రి సవిత మానవత్వాన్ని కొనియాడారు ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్ కు చెందిన ప్రముఖ బీసీ నాయకుడు రామ్కోటి తెలంగాణ జాగృతిలో చేరారు బంజారాహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రామ్కోటితో పాటు 350 మందికి పైగా కార్యకర్తలకు కండువాలు కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు రామ్
సంతోష గారు, అరుణ గారు, స్వప్న గారు, ఇంకా అనేక మంది మా ఆడబిడ్డలందరూ కూడా కలిసి వచ్చారు. మరి ఇక్కడ మా అన్న రూపసింగన్న గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, నవీనాచారి గారు, మళ్ళా కోల శ్రీనివాస్ అన్న గారు, మన మారన్న గారు, తమ్ముడు నరేష్ గారు, రాచమల్ల బాలకృష్ణ గారు అందరూ కూడా నాయకులు ఉన్నారు. వారందరి సమక్షంలో మీరు చేస్తున్నారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం, సుస్వాగతం. మరి అక్కడే గుర్తుపెట్టుకోండి, జాగృతిలో చేరడం అంటే బతుకమ్మ ఆడినట్టు అందంగా కూడా ఉంటుంది, అట్లనే పిడికిలెత్తి పోరాటం చేయాల్సి కూడా ఉంటుంది. ఓకేనా? పోరాటం దేనికోసం? మనకి ఏదైతే 2500 ఇస్తామని ఆడబిడ్డలకు ఇవ్వకుండా మోసం చేసినట్టు కొట్లాడాల్సి ఉంటుంది. అంతకుముందు అప్పుడో ఇప్పుడో మనకు ప్రసవానికి పోతే ఒక 12,000 రూపాయలు వచ్చేది, కిట్ వచ్చేది. ఇప్పుడు అది వస్తలేదు, బంద్ అయినందుకు కొట్లాట చేయాలి. అవునా కదా? అట్లనే పేదలకి ఆడపిల్లలకు ఈటెల రాజేందర్ అంటే నికాసైన ఉద్యమ బిడ్డ అని, ఎక్కడ అన్యాయం ఉన్నా కొట్లాడే బిడ్డనని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ తాను బొందలోకి పోయినప్పుడే పోతదా అని తెలంగాణ చరిత్ర రాసినప్పుడు ఒక 5 పేజీల చరిత్ర నాది కూడా ఉంటుందని ఆయన అన్నారు. ఎక్కడ ఎవరు సమ్మెలు చేసినా, ధర్మయుద్ధం చేసినా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసేదే మేము అని అన్నారు. మీకు ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇస్తున్నామని, ఎవరికి భయపడే వాళ్ళం కాదని తేల్చి చెప్పారు. ఎప్పటికైనా ప్రజలకు తోడుగా అండగా ఉండే వాళ్ళం మేము అని ఉద్ఘాటించారు. పదవుల కోసం పెదవులు మూసే వాళ్ళం కాదన్నారు. నా క్యారెక్టర్, కమిట్మెంట్, ఫైటింగ్ నేచర్ నాది అని అన్నారు. పక్కా ప్రజల పక్షాన ఉంటానని ఈటెల రాజేందర్ తెలిపారు. ఉద్యమగాడని కూడా ఫస్ట్ వస్తుంది. తెలంగాణ నికార్సైన ఉద్యమ బిడ్డ. ఇంకెవరు రావిడ అంటే ఎక్కడ అన్యాయం ఉన్నా కొట్టాడే బిడ్డ. గది వస్తుంది, గుర్తుపెట్టదు. చరిత్ర మళ్ళీ మేము బొందల పడ్డనాడు పోతుంది కావచ్చు, కానీ ఉంటుంది. తెలంగాణ చరిత్ర రాసినాడు మాది ఒక 5 పేజీల పుట మాది ఉంటుంది. పక్క ఎప్పుడు కూడా ఉద్యమాల చరిత్రను చెరిపేస్తే జరగదు. అది ఉద్యమ నాయకుల చరిత్రను కూడా మలయం చేసే ప్రయత్నం చేస్తే పోదు. అది ప్రజలకు ఎక్కడ ఎవరు సమ్మెలు చేసినా, ఎక్కడ ఎవరు ధర్మయుద్ధం చేసినా, ఎక్కడ ఎవరు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసినా మేము ఎల్లవేళలా మీకు అండగా ఉంటామని మాత్రం హామీ ఇస్తున్నాం. మేము వాళ్ళకు భయపడటం, వీళ్ళకు భయపడటం మాకు పదవుల కంటే కూడా ప్రజలు ముఖ్యం, ప్రజల సమస్యలు ముఖ్యం. వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు అండగా ఉండడం ముఖ్యంగా భావించడం. మేము మా క్యారెక్టర్, మా కమిట్మెంట్, ఏ ఫైటింగ్ నేచర్ ఉందో దాన్ని పక్కా ఉంటాం. పక్కా మళ్ళీ ప్రజల పక్షం. మెడికల్ కళాశాలలను ప్రభుత్వ రంగంలోకి నిర్వహించాలని కోరుతూ వైసీపీ 45 రోజుల పాటు గ్రామస్థాయి వరకు ప్రజా ఉద్యమం ప్రారంభించిందని మాజీ మంత్రి విడతల రజని తెలిపారు. చిలకలూరుపేటలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఒకవైపు పిహెచ్సి వైద్యులు సమ్మె చేస్తున్నారని, మరోవైపు నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మె చేస్తున్నాయని తెలిపారు. ట్రిబ్యునల్ ఏరియాలో వైద్యులు పనిచేయలేమని రోడ్డుకెక్కిన ఈ ప్రభుత్వానికి ఏమీ కనిపించకపోవడం సిగ్గుచేటని అన్నారు. వైద్యాన్ని ప్రైవేటు పరం చేయడం దారుణమని తెలిపారు. సమ్మె చేస్తూ ఉన్నారు, నెట్వర్క్ హాస్పిటల్స్ సమ్మె చేస్తూ ఉన్నాయి. ట్రైబల్ ఏరియాస్ నుంచి, మారుమూల ప్రాంతాల నుంచి అసలు డాక్టర్లు అక్కడ పనిచేయలేమని చెప్పేసి ఈ రోజున అందరూ కూడా రోడ్డెక్కి ఇంత పెద్ద సమ్మె వారం రోజులుగా కూడా చేస్తూ ఉంటే మరి ఈ ప్రభుత్వానికి ఏమీ కూడా కనిపించటం లేదు. ఇంత కూడా చలనం లేదు ఈ ప్రభుత్వంలో. దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది క్లియర్గా ఈ ప్రభుత్వానికి వైద్య ఆరోగ్యం పట్ల, ప్రజల ఆరోగ్యం పట్ల, ఆరోగ్య రంగం పట్ల ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి లేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పుడు వరకు హాస్పిటల్ చూస్తూ ఉన్నాము, అసలు కొత్త కేసులు చూడట్లేదు. సరే, కనీసం ఆ ఫాలోఅప్ లో ఉన్నటువంటి కేసెస్ ని కూడా ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లా. ప్రైవేటీకరణ చెయ్యాలి. అలాగే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి ఈ జాతికి అంకితం చేస్తే దాన్ని ఇన్సూరెన్స్ మోడల్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి మనం చూద్దాం అసలు ఎన్నికల ముందు వీళ్ళు ఏం చెప్పారు. ఇదే ఆరోగ్యశ్రీ వీళ్ళు ఆల్రెడీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దీని యొక్క లిమిట్ 25 లక్షల వరకు కూడా పెంచి, ప్రతి కుటుంబానికి కూడా 25 లక్షల వరకు కూడా లిమిట్ ని పెంచి వాళ్లకు మనము చక్కటి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమెను విశిష్ట వ్యక్తిగా పేర్కొంటూ డిస్టింగ్విష్డ్
ఫెలోషిప్ అవార్డు 2025కు ఎంపిక చేసింది. ప్రజాసేవ, సామాజిక ప్రభావ అంశాల్లో కీలకంగా పనిచేసినందుకు గాను ఈ డిస్టింగ్విష్ ఫెలోషిప్ అవార్డును ఆమెకు అందించనున్నారు. లండన్లోని గ్లోబల్ కన్వెన్షన్లో నవంబర్ 4వ తేదీన జరిగే కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ నుంచి భువనేశ్వరి ఈ అవార్డును అందుకోనున్నారు. ఇక సామాజిక సాధికారతకు పాటుపడుతున్న వ్యక్తిగా ఆమెను ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. సీఎం రెడ్డితో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కలిసి పనిచేసి జెండా ఎగురవేయాలని కోరారు. నవీన్ యాదవ్ను అధిష్టానం జూబ్లీహిల్స్ అభ్యర్థిగా ప్రకటించింది. ఇక నియోజకవర్గంలో అందరూ ఐక్యంగా పనిచేసి విజయం సాధించాలని మంత్రి తెలిపారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పార్టీలో అసంతృప్తి లేదని, సీఎం రెడ్డి నాయకత్వంలో రహమత్ నగర్ డివిజన్లో ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీ రావాలన్నారు. ఈ నెల 16వ తేదీన కర్నూలులో ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ సభను విజయవంతం చేసేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ కోరారు. ప్రధాని రాష్ట్ర పర్యటన ఏర్పాట్లపై ఉండవల్లి నివాసంలో నిర్వహించిన మంత్రుల బృందం సమావేశానికి రాష్ట్ర మంత్రులు పయ్యవుల కేశవ్, సత్యకుమార్ యాదవ్, వంగలపూడి అనిత, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ముఖ్యమంత్రి కార్యాలయ సీనియర్ అధికారులు కార్తికేయ మిశ్రా, పీయూష్ కుమార్, అహ్మద్ బాబు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ కు తన మద్దతు ఉంటుందని ప్రముఖ సినీ నటుడు సుమన్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్ ను కాంగ్రెస్ టికెట్ ఇచ్చినందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. నవీన్ యాదవ్ యువకుడని, సేవానిరతి కలిగిన వ్యక్తి అని సుమన్ కొనియాడారు. ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ కు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ ఉప ఎన్నికల్లో తన మద్దతు నవీన్ కు ఎప్పుడూ ఉంటుందని, ఆయనను అత్యంత మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఆల్ ది బెస్ట్ నవీన్, టేక్ కేర్ అని ఆయన ముగించారు. నేను మీ యాక్టర్ సుమన్. సో హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ జరగబోతుంది, మీ అందరికీ తెలుసు. సో కాంగ్రెస్ అభ్యర్థిగా చిన్న శ్రీశైలం యాదవ్ గారు అబ్బాయి నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వడం జరిగింది. సో ముందుగా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అలాగే కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి అందరికీ ధన్యవాదాలు. సో అందరూ మనం సపోర్ట్ చేయాలి. సో నవీన్ ఒక మంచి యువకుడు, చాలా సేవలు చేస్తుంటారు అండ్ మంచి భవిష్యత్తు కూడా ఉంది. సో మన అందరూ ఏంటంటే ఈసారి జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో నవీన్ కుమార్ యాదవ్ని ఎమ్మెల్యేగా అత్యంత మెజారిటీ మీద గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా సపోర్ట్ ఎప్పుడు నవీన్కు ఉంటుంది. ఆల్ ది బెస్ట్ నవీన్, టేక్ కేర్, బాయ్. ఈ నెల 16వ తేదీన ప్రధానమంత్రి కర్నూలు జిల్లాలో పర్యటించనున్న సందర్భంగా ఏర్పాట్లలో మంత్రి టీజీ భరత్, ప్రధానమంత్రి ప్రోగ్రాం స్పెషల్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ అధికారి వీరి పాంటియన్లు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోనున్నారని, అనంతరం కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరులో నిర్వహించే జీఎస్టీ 2.0 బహిరంగ సభకు హాజరవుతారన్నారు. ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేయాలన్నారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని, ఆహారం, తాగునీరు సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ప్రసన్న వెంకటేష్, ఐఏఎస్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పాల్గొన్నారు.
రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అదే తీరు కొనసాగిస్తున్నారని రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ సీఎం రమేష్ తీవ్రంగా విమర్శించారు. అనకాపల్లి ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై జగన్ లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని తెలిపారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పీపీపీ విధానం సాఫీగా నడుస్తుందని, జగన్ అక్కడి మోడల్ చూసి మాట్లాడితే మంచిదని అన్నారు. జగన్ హయాంలోనే ఈ కాలేజీల టెండర్ల పేరుతో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. నేను ఈ రాష్ట్రంలో బాగు చేస్తానని చెప్పేసి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఏ విధంగా చేశాడో గత ఎన్నికల్లో ప్రజలు రుచి చూపించారు. మళ్ళీ 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 జగన్ వద్దు అనే విధంగా రాష్ట్రంలో దాదాపు ఒక సునామీగా ఈ రాష్ట్ర చరిత్రలో కంబైన్ రాష్ట్రంలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంత డిఫరెన్స్ ఆఫ్ ఓటింగ్తో ఎప్పుడు కూడా ఎలక్షన్ జరగదు. తను ప్రభుత్వంలో ఉండి ఎలక్షన్ జరిగింది. చిత్తుగా ప్రజలు ఓడించారు. అతను అనుకున్నాడు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రామిస్ చేసిందో ఎలక్షన్లకు ముందు అవి ఎటువంటి పరిస్థితుల్లో చేయలేరు. ప్రభుత్వంలో నేనుండి చూశాను కదా ప్రభుత్వ పరిస్థితి, వీళ్ళు చేయలేరు, వీళ్ళు ఫెయిల్ అయిపోతారు అని అనుకున్నాను. ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఇక్కడ ప్రభుత్వం నడుస్తుంది. చెప్పిన ప్రతి విషయము, ప్రతి ప్రామిస్ను కూడా నెరవేరుస్తుంది. చెప్పనేటివి కూడా చేస్తుంది. ప్రతి పండక్కి ఏదో ఒక స్కీమ్. ఇవన్నీ చూసి ఏదో ఒక సబ్జెక్ట్ కావాలి ప్రజలను డైవర్ట్ చేసేదానికోసం అని చెప్పేసి పీపీపీ పద్ధతిలో హాస్పిటల్స్ చేయకూడదు, మెడికల్ కాలేజీలు రాకూడదు అనే ఉద్దేశం. అసలు ఈ కాలేజీలు నువ్వు ఎప్పుడు జీవో ఇచ్చావు, ఎప్పుడు టెండర్లు పిలిచావు, నీ 5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో ఎంతవరకు చేశావు? మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని పోలీస్ స్టేషన్లో వ్యవహరించిన తీరుపై కృష్ణా జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు తీవ్రంగా స్పందించారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించి అధికారాన్ని బెదిరించేలా మాట్లాడిన ఆయనపై ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పోలీస్ వ్యవస్థపై దాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఆయన హెచ్చరించారు. పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 103/2025 అంటే రీసెంట్గా మెడికల్ కాలేజెస్ రిలేటెడ్ ఒక ధర్నా అయినప్పుడు దానిలో జరిగిన చట్టపరమైన వైలేషన్స్కి సంబంధించిన కేసు ఒకటి ఉంది. దాంట్లో భాగంగా దాంట్లో A8 మేకల వెంకట సుధాకర్ అలియాస్ సుబ్బన్న అన్న అతన్ని పోలీస్ స్టేషన్ పిలిపించడం జరిగింది. ఇంత ముందర అతనికి హర్నేష్ కుమార్ జడ్జిమెంట్ని ఫాలో అవుతూ 41A CRPC దాని కరస్పాండింగ్ సెక్షన్ ఆఫ్ BNSS కింద నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. అయితే నోటీస్లో కండిషన్స్ అతను ఫాలో అవ్వకపోవడం, నోటీస్లో ప్రిస్క్రైబ్డ్ చేసిన తేదీ రోజు అతను విచారణకు హాజరు కాకపోవడం వల్ల అండ్ ఫర్దర్గా ఇట్ హ్యాస్ కమ్ టు అవర్ నోటీస్. కొన్ని వాట్సాప్ గ్రూప్స్లో పోలీసులు ఎవరైనా కనుక ఆధార్ కార్డ్స్ కానీ ఫొటోస్ కానీ ఎటువంటి విచారణ సందర్భంగా ఏమడిగినా సరే అవి ఇవ్వద్దు అని చెప్పి వాట్సాప్లో అతను ఒక మెసేజ్ సర్క్యులేట్ చేశాడని చెప్పి మన నోటీస్కి వచ్చింది. దీంట్లో మేము గమనించింది ఏంటంటే ఫస్ట్ విచారణకు సహకరించకపోవడం, దానికి తోడు చుట్టుపక్కల వేరే వాళ్ళను కూడా విచారణకి సహకరించొద్దు అని చెప్పడం అనేది మా దృష్టికి వచ్చింది. ఇది లా యొక్క వైలేషన్ కాబట్టి అతన్ని రిమాండ్కి పెట్టే దానికోసం పిలిపించడం జరిగింది. దీంట్లో భాగంగా అతను పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఈరోజు మధ్యాహ్నం ఒక గ్రూప్ మన మాజీ మంత్రి గారు మరియు కొంతమంది గ్రూప్ కలిసి పోలీస్ స్టేషన్కి రావటం, దాంట్లో భాగంగా మా మచిలీపట్నం టౌన్ పిఎస్లో ఆర్పేట
సిఏ గారు ఉన్నారు అక్కడ, వారి మీద దురుసుగా మాట్లాడటం, బెదిరించే దూరంలో మా పోలీస్ సిబ్బంది మీద మాట్లాడటం జరిగింది. ఇది మా దృష్టికి వచ్చింది. వివిధ మీడియా మాధ్యమాల్లో కూడా వీడియోస్ వైరల్ అవ్వటం జరిగింది. దీన్ని కృష్ణా జిల్లా పోలీసుల తరఫున మేము ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే, నాట్ ఓన్లీ దిస్ ప్రెస్ మీట్ ఈజ్ నాట్ ఇంటెండెడ్ ఫర్ ఎనీ స్పెసిఫిక్ పర్సన్ ఆర్ పార్టీ. సందర్భం ఎరైజ్ అయింది కాబట్టి వీ వాంటెడ్ టు పాస్ ఏ రెస్పెక్ట్ఫుల్ మెసేజ్ టు ఎవ్రీవన్. విధి నిర్వహణలో భాగంగా పోలీసులను గనక అగౌరవపరుస్తూ, తోలనాడుతూ, బెదిరించే ధోరణిలో మాట్లాడటం చేస్తే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ ఆర్ ఎనీ అఫిలియేషన్ ఆర్ ఎనీ పర్సన్, వీ విల్ టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్. చట్టపరంగా ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోబడతాయి. పోలీసులు విధులను ఆటంకం కలిగిస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఏంటంటే, వీఆర్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్, పోలీస్ నుండి ఎటువంటి రెస్పెక్ట్ కోరుకుంటారో అదే విధమైన రెస్పెక్ట్ మా వాళ్ళు కూడా ఇవ్వటం అనేది ఇట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఎవ్రీవన్. ఎప్పుడూ కూడా డిపార్ట్మెంట్లో సీనియర్ ఆఫీసర్స్గా మేము అందరికీ కూడా వచ్చే ప్రజలతో కానీ పబ్లిక్తో కానీ గౌరవంగా వెనమని చెప్తాం. ఎక్కడైనా సరిగ్గా బిహేవియర్ లేదు అన్నది మా దృష్టి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.